స్ప్రౌట్స్ వడ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ప్రౌట్స్ వడకు కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. డీప్ ఫ్రై కోసం ఆయిల్ ముందే వేడి చేస్తున్నాను. ఈలోపు మనం మిక్సీలో వేసేసుకుందాం. ఈ స్ప్రౌట్స్ హెల్త్కి కూడా చాలా మంచిది. మన స్ప్రౌట్స్ పేస్ట్ రెడీ. బౌల్లో తీసుకుందాం దీన్ని. దీనిలో శనగపిండి వేస్తున్నాను. అలాగే ఇది బియ్యం పిండి కొంచెం గట్టిగా రావడానికి. జీలకర్ర కొద్దిగా వేస్తున్నాను. ఇవి అల్లం సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు కొద్దిగా వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఇవి కూడా ఆల్రెడీ ముందే సన్నగా తరిగి పెట్టుకున్నాము. కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఉల్లిగడ్డ ముక్కలు ఆల్రెడీ ఇవి కూడా కోసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇది కరివేపాకు, ఇది కూడా ఆల్రెడీ సన్నగా తరిగేసి పెట్టుకున్నాను. సాల్ట్ సరిపడంత, కొద్దిగా కారం, మరి ఎక్కువ అక్కర్లేదు. నూనెలో ఫ్రై అవుతుంది కదా, కారం ఎక్కువ వేస్తే కూరలాగా వస్తుంది. సో ఇవన్నీ బ్యాటర్ అంతా కలుపుతున్నాను. కొద్దిగా తడుపుకుంటూ కలుపుకోవాలి వాటర్. మన వడల కోసం బ్యాటర్ రెడీ. కొద్దిగా మనం వడ చేసుకోవడానికి కావాలంటే నూనెతో కొంచెం చేయి తడుపుకొని వడ రావడానికి చేసుకోవచ్చు. కొంతమంది నీళ్ళతో కూడా చేస్తారు, మీ ఇష్టం. మనం వడలు వేసేసుకుందాం వేడివేడిగా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వడలు కొంచెం చిన్నగా చేసుకోవడం బెటరు. ఇది స్ప్రౌట్స్ కదా, మనం కచ్చా పచ్చా వేసాం కదా, మధ్యలో విరిగిపోతుంది. చక్కటి స్మెల్ వస్తుంది. మన వడలు ఫ్రై అవుతున్నాయి. స్ప్రౌట్స్ వడలు ఫ్రై అవుతూ ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయండి ఇవి తినడానికి. సో మన స్ప్రౌట్స్ వడలు ఫ్రై అవుతున్నాయి. ఇవి ఈవినింగ్ టైం స్నాక్స్గా చాలా బాగుంటాయి. టీతో పాటు తీసుకోవచ్చు వీటిని. మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. మా ఈటీవీ తెలుగు రుచి ప్రోగ్రాం రెగ్యులర్గా చూడండి. నేను అప్పుడప్పుడు ఇలా తయారు చేసే వంటలు మీరు కూడా ట్రై చేయండి. తీసేసుకుందామా? ఇవి ఆయిల్ పీల్చడానికి ముందుగా టిష్యూ పేపర్లో వేస్తున్నాను. సర్వింగ్ ప్లేట్లో పెడుతున్నాను. 1 2 3. సో మన స్ప్రౌట్స్ వడలు రెడీ. తయారు చేసే విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. స్ప్రౌట్స్ వడ తయారీ విధానం: ముందుగా స్ప్రౌట్స్ని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కరివేపాకు, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో వడల్లాగా ఒత్తుకుని ఆపై కాగే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్ప్రౌట్స్ వడ రెడీ.